తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందు కాసేపు హైడ్రామా జరిగింది. గంజాయి కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి పెద్దకాపు లేఅవుట్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తమ వారిపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. చిన్నపిల్లలతో కలిసి వచ్చి రోడ్డుపై వాహనాలు నడుపుకున్నారు. అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందు కాసేపు హైడ్రామా జరిగింది. గంజాయి కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి పెద్దకాపు లేఅవుట్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తమ వారిపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. చిన్నపిల్లలతో కలిసి వచ్చి రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు. అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు ఎందుకో అనవసరం రోడ్లో కూర్చున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి 20 అరెస్ట్ చేస్తాం. ప్రజెంట్ ఏం అరెస్ట్ చేయలేదండి. ఇంకా వాళ్ళని రోడ్లో అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళని 151 CRPC కింద ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రోడ్లో అడ్డంగా కష్టం చేయదు కదా, అవన్నీ మాకు విషయం తెలియదండి. మనం డిస్కస్ చేస్తాం. తెలియదండి మాకు కూడా, అది వెరిఫై చేయాల్సి ఉంది. వాళ్ళు వితౌట్ ఇంటిమేషన్ రోడ్ లో కూర్చున్నారు, అప్పటికి ఇబ్బంది అయింది. మెయిన్లీ రోడ్ కాబట్టి ఇబ్బంది అయింది. అది వెరిఫై చేస్తామండి. వెరిఫై చేస్తాం. నో 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 అండి, అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అది మేము వెరిఫై చేసి తెలియదండి నాకు. అవునండి, ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాము, ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు కదా, తెలియదు కదా. మేము ఫస్ట్ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తాం. అక్కడ పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఫస్ట్ పబ్లిక్ ని క్లియర్ చేస్తాం. వెరిఫై చేస్తున్నాము. వాళ్ళు ఎందుకో అనవసరం రోడ్లో కూర్చున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది.